ఫైనల్లీ మన యాప్స్ అయితే విజిబుల్ అవుతున్నాయి 38 days కి. అండ్ ఇది వరకు ఇట్లుండే బెటర్ ప్రోగ్రెస్ చేసిన. మీకు కూడా ఇంత జల్దిన యాప్స్ విజిబుల్ అవుతాయా అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు. నాకెందుకైనా అంటే నా కోర్ చాలా వెల్ డెవలప్డ్ ఉంటది అండ్ యాప్స్ వచ్చేసి టైగర్ బిస్కెట్ లా పెద్ద ఉంటాయి. ఇది మన 100 days ఛాలెంజ్ లా డే 37 and 38 అనమాట. ఈరోజు పొద్దుల మనకి బ్రేక్ఫాస్ట్ లా 2 దోశలు 5 గుడ్లు వీటితో మీల్ ఫినిష్ చేసినాం. తినేసి సీదా జిమ్ కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. పొంగన ఒక 15 minutes స్కిప్పింగ్ చేసి ఒకటైతే స్టార్ట్ చేసినాం అనమాట. ఈరోజు ఫుల్ డే అండ్ వర్కౌట్ కూడా దన ఫినిష్ చేసుకున్నా. ఎట్లా తక్కువ వాల్యూమ్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ టైం అయితే పడతలేదు వర్క్. తర్వాత చిన్న పోజింగ్ సెషన్ వేసుకున్నా. రోజు బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేది చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. మెల్ల పోగొట్టుకున్న కాన్ఫిడెన్స్ మళ్ళీ నాకు చేతిలోకి వచ్చేస్తుంది. తెలిసి మావా నీకున్నంత మన ఏరియాలో ఎవడకుండదురా. జిమ్ లోకి వెళ్లే ముందు కొంచెం లైట్ గా షో కొట్టి ఇంటికి వచ్చి చికెన్ రైస్ తిన్నాం అనమాట. మీరు ఈ మధ్య చూసుకుంటే మన మీల్స్ లా వెజిటబుల్స్ కనిపిస్తలేవు. నేను తింటలేనని కాదు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి, మనకు గుర్తుండలేదు తీసుకురాని. అయినా సరే సెపరేట్ గా ఫైబర్ కి ఒక సప్లిమెంట్ వాడతాను. దాంతో నాకు ఫైబర్ ఇంటేక్ కంప్లీట్ అవుతుంది. కట్ చేస్తే డే 38 అనమాట. మన మార్నింగ్ ఓట్ షేక్ తోటే స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా నేను 3 meals కన్జ్యూమ్ చేస్తా డైలీ. అన్ని ప్రాపర్ గా షూట్ చేస్తలేను. చెప్పిన కదా అరౌండ్ 1800 calories అయితే కన్జ్యూమ్ చేస్తున్నా డైలీ. మనకు సాధ్యమైనంత వరకు మజిల్ లాస్ అయితే ప్రివెంట్ చేసుకుంటున్నాం. ఛాలెంజ్ అయిపోయే లోపు అయితే మరీ అంత వరస్ట్ కూడా ఏం కనిపించాను. ఫుల్ స్కిన్ అయిపోయి అట్లా. ఇంటికి రాగానే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఈ రోజు మన హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అయితే మిస్ అయింది జిమ్ లో. ఇంటికి వచ్చి చేసుకున్నా. దీని తర్వాత వాకింగ్ చేసి తినేసి పడుకోవడమే. ఈ రోజు కింద ఉండవా.